సంవాదం. బ్రహ్మదేవుడంటే హిరణ్యగర్భుడు అంటారు. ఆ హిరణ్యగర్భుడు అనేటువంటి అదొక తత్వం. అంటే మూలకారణమైనటువంటి అవ్యక్త పరబ్రహ్మము నుండి సృష్టికి తగినటువంటి ఏర్పాట్లు చేయటానికి ఆ అవ్యక్త పరబ్రహ్మమే మూడు గుణాలతో మూడు స్వరూపాలుగా ఏర్పడితే అందులో బ్రహ్మ సృష్టికర్త, రజోగుణం. ఆ రజోగుణ సంపర్కం వల్ల భూత సృష్టిని చేస్తున్నటువంటి ఆ బ్రహ్మదేవుడికి నారదుడిని బ్రహ్మ మానసపుత్రుడు అని అంటారు. మానసపుత్రుడు అనే మాటకు అర్థం ఏమిటంటే మనస్సు అని, బ్రహ్మ మనస్సే.